హర్యానాలో మూడోసారి బీజేపీ విజయ డంకా మోగించడంతో చాలా అభినందనీయం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ సంబరాలు జరుపుకుంది. నేడు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో హర్యానాలో మూడోసారి బీజేపీ విజయ డంకా మోగించడంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి బాణసంచాలు పేల్చి సంబరాలు ఇందిరా చౌక్ దగ్గర జరుపుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, నాయకులు బంటారం భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ సాయి రెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ బాలి శివకుమార్, బీజేపీ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా దాదాపు 29 సీట్లు రావడం అనేది ఆషామాషి కాదు. కాబట్టి దేశంలో బీజేపీ పార్టీ అనేది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హ్యాట్రిక్ సాధించింది అనేది మనము చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వార్డులో కానీ గల్లీలో కానీ అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని సభ్యత్వ నమోదు చేసి బీజేపీ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇక్కడికి విచ్చేసిన బీజేపీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్ననే మనము పార్లమెంట్ స్థానాల్లో హ్యాట్రిక్ విజయం సాధించినాము. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం తుదిలో కోల్పోయినాము అవకాశాన్ని. మరియు హర్యానాలో కూడా హ్యాట్రిక్ సాధించడం చాలా శుభ సంకేతం. అట్లాగే ఇక్కడ మనం కూడా ఒక 8 ఎంపీ సీట్లు సాధించుకున్నాం తెలంగాణలో. రాబోయే స్థానిక సంస్థలు అనుకోండి, ఏదైతే మున్సిపాలిటీలు అనుకోండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని తెలుపుకుంటూ హర్యానాలో 49 సీట్లను మళ్ళీ అధికారంకి వచ్చాము. 2009లో 4 సీట్లు ఉంది, 2014లో 47 సీట్లు, 2019లో 41, ఏకంగా 49 స్థానాలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో 29 స్థానాలు వచ్చాయి. ఈ ప్రపంచ రికార్డు. బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటి ఘన విజయం సాధించిన హర్యానాలో చాలా సంతోషంగా ఉంది. అలాగే హర్యానానే కాకుండా మన తెలంగాణలో కూడా మన బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి మన బీజేపీ కార్యకర్తల నాయకులను చూడడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, ఇప్పుడు అన్ని ఎలక్షన్లో మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఈ శుభాకాంక్షలు ఇట్లాగే మనం కంటిన్యూ చేయాలని చెప్పి తెలుపుతూ భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ అఖండ విజయం, హ్యాట్రిక్ విజయం చాలా హర్షణీయం. అయితే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలై కాంగ్రెస్ కళ సహకారం కానీ విభిన్నమైనటువంటి రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి మధ్యాహ్నం వరకు మేము కలుస్తామని చెప్పి పటాకులు కాల్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఈ హర్యానా హ్యాట్రిక్ విజయము అటు దేశము ఇటు రాష్ట్రము హర్యానా రాష్ట్రము మరి అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ సాధించిన హ్యాట్రిక్ సహకరించిన అక్కడ హర్యానా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలో రావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసి కాదు, ఖచ్చితంగా జమ్మూలో ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, జమ్మూలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అసలు నిజము. కాకపోతే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, అక్కడ పీడీఎస్ కానీ వాళ్ళంతా అలైజ్ చేసారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ సింగిల్గా 29 సీట్లు వచ్చాయంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీదే అధికారం అని చెప్పి మేము భావిస్తూ. నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఇవాళ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా హర్యానా ప్రజలకు తాండూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో
ఆ రాష్ట్రం నలుమూలల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పనినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా అక్కడ అనేక రకాలైన కుయుక్తులు పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకున్నాం, ఒకవైపు రెజ్లర్స్కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు, తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలనేటటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాంటి సేవా దృక్పథం, నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తిరిగి మూడవసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు అభివృద్ధి నడుచుకుంటూ ఉన్నాయి. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త వినూతనమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రలో మరో మైలురాయి, మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం. ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు సంఘటన చూసినాం. కాశ్మీర్లో ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషి విషయం కాదు. కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని రక్షించబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ ఎన్ని పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తెరిగిర్రు. కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలుమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల ఘనమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు